రిటైల్ కనుక చూసుకుంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కనుక సంచలనాత్మకంగా తన యొక్క పేపర్లో కావచ్చు, తన యొక్క న్యూస్ ఛానల్లో కావచ్చు, విచ్చలవిడిగా రాతలు కావచ్చు, విచ్చలవిడిగా న్యూస్ కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. నాకు కనుక చూసుకుంటే ఇద్దరు ప్రత్యర్థులు నేను టార్గెట్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్, ఆంధ్రలో చూసుకుంటే జగన్ అని చెప్పేసి కూడా చాలా కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి కేసీఆర్ ఎందుకు టార్గెట్ అయ్యిండు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటే నిజంగా చూసుకుంటే మన కొత్త పలుకు ఒక చెత్త పలుకు అనే ఒక కాన్సెప్ట్ ఒక విషయం కనుక మాట్లాడడం జరిగింది. ఈ తెలంగాణ అనేది బీఆర్ఎస్ జాగిరా. సో తెలంగాణ వ్యక్తులకు స్వేచ్ఛ ఉండదా, తెలంగాణలో ఉన్న ఏపీ వాళ్ళని ఏపీ మీడియా వెళ్ళిపోమని చెప్పడానికి మీరెవరు, ఆ జగదీష్ రెడ్డి ఎవరు, విచ్చల వీడియో మాట్లాడుతుండు, మరుగుజ్జు నాయాలని చెప్పేసి కూడా విచ్చల వీడియో మాట్లాడడం జరుగుతుంది. సో మరి ఈ విషయం మనం మాట్లాడకుండా మనకు చిన్న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్న కనుక తెలంగాణలో ఉన్న ఎవరు కూడా ఈ 10 సంవత్సరాల పేరు మీద కానీ ఏ ఒక్క మీడియా సంస్థపై దాడి జరగలేదు, ఏ ఒక్క ఆంధ్ర వాళ్ళని కూడా ఎవరు కూడా వెళ్ళిపోమని చెప్పలేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలు లేదు. ఎందుకు అంటే వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఏం లేదు. సో కాబట్టి ఎక్కడ కూడా దాడి జరగలేదు. మరి ఇప్పుడే దాడి చేయడం కారణాలు ఏంటంటే విచ్చలవిడి మా పైన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు మమ్మల్ని అనేటోళ్ళు లేడు, పీకేటోళ్ళు లేడు అని చెప్పేసి విచ్చలవిడితనం, అహంకార ధోరణితోటి ఇష్టం వచ్చేట్టు విచ్చలవిడిగా పిచ్చి పిచ్చి కూతలు కూస్తుండే, పిచ్చి పిచ్చి రాతలు రాస్తుండే. సో తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా, బీఆర్ఎస్ అదా, బీఆర్ఎస్ ఏదా ఇదని చెప్పేసి కూడా విచ్చలవిడ మాట్లాడడం జరుగుతుంది. ఎలక్ట్రల్ కనుక మాట్లాడకుండా 100% బీఆర్ఎస్ జాగిరా అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. తెలంగాణ మనది, మనం కష్టపడి సాధించుకున్నాం, మనం కొట్లాడి తెచ్చుకున్నాం అని చెప్పేసి చెప్పారు. కానీ సో తెలంగాణ ఉండి కేసీఆర్ది, తెలంగాణ ఉండి కవితది, తెలంగాణ ఉండి హరీష్ రావు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు. కేటీఆర్ టార్గెట్, కేసీఆర్ టార్గెట్ ఎందుకైనా, ఎందుకంటే చూసుకునే కనుక విచ్చలవిడి పిచ్చి పిచ్చి న్యూస్ రాస్తుంటే దాడి చేస్తామని చెప్పేసి ఒక 78 మంది పోలీసులు కూడా పహారా పెట్టుకున్నారు. ఇది విషయం. సో మరి దాడి చేస్తామని కూడా బీఆర్ఎస్ కూడా ఎక్కడ చెప్పలే. సో దాడి చేస్తారని చెప్పేసి వీళ్ళు అందరు సానుభూతి మద్దతు మామూలుగా లేదు విషయం కనుక చూసుకుంటే. అసలు అయితే బీఆర్ఎస్ కూడా ఇక్కడ దాడి చేస్తారని చెప్పలే. న్యూస్ లా రాయండి, న్యూస్ లా చేయొద్దని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇది విషయం.